అది చేజారి పడిపోయిందండి. ఇప్పుడు టైం ఎంత అయింది? అది 10 దాటి 1 గంట అయిందండి. హ్మ్? అదే 11 అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఆ, అది ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంటేను. మీ ఇష్టం వచ్చినప్పటి దాకా తిరిగి ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది హోటల్ కాదు, రాజావారి ఇల్లు. ఇక్కడ కొన్ని పద్ధతులుంటాయి, ప్రతి ఒక్కరికి టైమింగ్స్ ఉంటాయి. అలాగే. నేను మెలకుతూ ఉన్నాను కాబట్టి గేటుకి తాళం వేయలేదు. రేపటి నుంచి టైంకి రాలేదో తాళం వేసేస్తాను. ఆ తర్వాత బయటే పడుకోవాల్సి వస్తుంది. అయితే ఈసారి వెళ్ళేటప్పుడు దిండు దుప్పటి తీసుకెళ్తానులేండి. ఊరికే అండి, సరదాగా అన్నాను. నేను సీరియస్గా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అబ్బో, ఈరోజు ఏదో జరిగింది, అందుకే వాతావరణం కొంచెం వేడివేడిగా ఉంది. పాపం, అన్నం పెడితే పోయేది. వద్దులే, మనం వెళ్ళామంటే మళ్ళీ బావ మరదలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఏం చేయాలి? కరెక్ట్, ఇలాంటి టైంలో ఇదే కరెక్ట్. వద్దులే, ఇది వెళ్ళిందంటే అన్నం పెట్టడానికి బదులు గొడవ పెట్టుకుని వస్తుంది. ఇప్పుడేం చేయాలి? లేదు, దీన్ని పంపిస్తాను. స్నేహ, స్నేహ. అబ్బా ఏంటక్క? అతను వచ్చాడే, వెళ్ళి అన్నం పెట్టరా. ఎవరతను? ఇందాక చెప్పాను కదే, అతనే. ఓ, ఆ తింగరోడా? నేను వెళ్ళనక్క. తప్పు, అతను మన ఇంటి గెస్ట్. అతిథిని ఆకలితో పడుకు పెట్టడం మర్యాద కాదు. వెళ్ళి పెట్టరా. ఆ నేను అన్నం అతనికా? నో వే అక్క. ఏ ఎందుకు పెట్టాలి? తమ్ముడు వస్తాడు, అన్నం పెట్టాలని అక్కకు తెలీదా? లేటుగా వస్తే అందరూ నిద్రపోతారని తమ్ముడికి తెలీదా? అర్ధరాత్రి వరకు తిరిగొచ్చి మన నిద్ర చెడగొడితే ఎలా అక్క? వదిలేవే, వదిన పడుకుని ఉంటుంది. వెళ్ళడం లేట్ అయితే అతను ఆకలితో పడుకుంటాడు. వెళ్ళి చూడవే. ఫేస్ కి లేని బాధ ఫేస్ బ్యాక్ కి ఎందుకని వాళ్ళ అక్కకి లేని బాధ మనకెందుకు అక్క? నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటానక్క. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దక్క. అంతగా చూడలేకపోతే వెళ్ళి నువ్వే పెట్టుకో. ఏ ఏ స్నేహ, స్నేహ. అబ్బా వెళ్ళక్క, బాయ్. వెళ్ళు. ఈ పూటకు వాటర్తో సరిపెట్టుకోవాలి. అది అబ్బబ్బబ్బబ్బా, కూరలు ఎదిరిపోయాయండి. ఇంత టేస్టీ ఫుడ్ ఫస్ట్ టైం తిన్నానంటే నమ్మండి. ఆ గుత్తొంకాయ వేపుడు, ఆ బెండకాయ పులుసు అదుర్స్ అండి. అయినా వండింది ఎవరు? మా మరదలు. ఆమె వంట చేస్తే వంక పెట్టేవాళ్ళు ఈ 2 గోదావరి జిల్లాలో ఉంటారా చెప్పండి? అంత టేస్ట్గా ఉన్నాయా? మామూలు టేస్టా? ఒక్కసారి తింటే జీవితాంతం మీ చేతి వంటే తినాలి అనేంత టేస్ట్గా ఉందండి. మీరు చెప్పిన గుత్తొంకాయ వేపుడు, బెండకాయ పులుసు నాకు కూడా పెట్టండి. అది పెట్టండి. అది ఏ మొత్తం మీరే తినేసారా? కొంచెం కూడా మిగిల్చలేదా? అది యాక్చువల్గా అది పెట్టండి. అది ఏ మొత్తం మీరే తినేసారా? కొంచెం కూడా మిగిల్చలేదా? అది యాక్చువల్గా ఏంటి, ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? గుత్తొంకాయ బెండకాయ అన్నప్పుడే అర్థమైంది మీరు తినలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వంటలేవి నేను చేయలేదు కాబట్టి. అది కూర్చోండి.
అవును, మీరు ఇంకా నిద్రపోలేదేంటి? ఆ, నాకు అర్థమైందిలేండి. బయటికి వెళ్ళిన బావ అర్ధరాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదని నా కోసం ఎదురు చూస్తున్నారు కదూ. నేనెందుకు ఎదురు చూస్తాను? మీకోసం వెయిట్ చేయడం తప్ప నాకేం వేరే పనిలేదనుకుంటున్నారా? మరింత టైం అయినా ఎందుకు పడుకోలేదో? నా ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను. అవన్నీ మీకు చెప్పాలా? ఆ, కరెక్టే. అవును, వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, ఎందుకు చాలా సీరియస్గా ఉన్నారు? మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? మావయ్య వచ్చావా? రా. ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. ఇంకా పడుకోలేదా? నువ్వు కూడా మీ అత్తయ్యలాగే నా కోసం ఎదురు చూస్తున్నావా? మళ్ళీ మొదలు పెట్టారా? ఆకలితో పడుకుంటాడు, అయ్యో పాపని రావడం నాది తప్పు. మంట, కారం, అపన్న గారు, మంచినీళ్ళు, అపన్న గారు ప్లీజ్ అండి. అబ్బబ్బా. మండడానికి అది హాట్ కాదు, స్వీట్. తెలుసు, కాకపోతే నాకు మంట అనగానే మీరు ఆగుతారో లేదో అని అలా అరిచాను. మీరు మారు. ఒక్క నిమిషం అపన్న గారు, ఒక్క నిమిషం. మార్నింగ్ మీరు ఎదురు రావడం వల్ల నా డ్రీమ్ గర్ల్ దొరికింది. పక్కనే ఉన్న లంకపల్లిలో ఉందని తెలిసింది. అడ్రస్ కూడా దొరికింది. కాకపోతే అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదండి. ఎలా వెళ్తారు? అందరూ వెళ్ళినట్టే ఏ బస్సులోనో పడవలోనో వెళ్ళండి. అది నాకు తెలుసండి. కాకపోతే మీకు ఈ చుట్టుపక్కల ఊర్లని బాగా తెలుసు కాబట్టి తెలిస్తే నాతో పాటు వస్తారేమో అని. నేనెందుకు వస్తాను? మీకు అడ్రస్లు చూపించడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా? డ్రీమ్ గర్ల్ కోసం బాగానే ఫీల్ అవుతున్నారు కదా, మీరే వెతుక్కోండి. ఒక్క నిమిషం. నా డ్రీమ్ గర్ల్ అడ్రస్ మీరు చూపిస్తున్నారు, రేపు నాతో పాటు మీరు వస్తున్నారు. నెవో. ఇట్స్ మై ఛాలెంజ్. మీరు నాతో వస్తున్నారు అపర్ణ గారు. మావయ్య నిజంగానే డ్రీమ్ గర్ల్ ఉందా లేదా మా అత్తయ్యని టీచ్ చేస్తున్నావా? నిజంగానే ఉంది. ఏమో నాకైతే డౌటే. ఓసి రాక్షసి, మీ అక్కకు లేని డౌట్లు పెట్టకే, వింటే నిజం అనుకుంటుంది. నిజం అదేగా. అక్క, ఇది ఇంకా నిద్రపోలేదు. వస్తారు అని చెప్పి ఓ పెద్ద పోటుగాడ్లాగా ఛాలెంజ్ చేశాను. ఎలా తీసుకువెళ్ళాలి? భలే ఉందిరా అన్నయ్య వీణ. వెనకాది ఇది సితారా. ఎవరి కోసం తెప్పించావు? స్నేహ కోసం తెప్పించాను. చా, నువ్వు స్నేహ కోసం తెప్పించావని చెప్పగానే నమ్మేస్తాననుకున్నావా? నాకు తెలుసులే ఎవరి కోసం తెప్పించావో. మరి ఎవరి కోసం తెప్పించారు చెప్పు. అబ్బా, ఏమీ తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? కొంచెం ఎక్కువైంది, నిజం చెప్పేయమ్మా. నిన్ను డాక్టర్కి చూపించాలా చెల్లాయి? ఎందుకు? మరి లేకపోతే ఎందుకో ఈ మధ్య పిచ్చి పిచ్చి వాగుతున్నావే, దేనికి సంబంధం ఉండడం లేదు. కాలకేమో దెబ్బ తగిలిందేమో చూపిద్దాం. చాలే, నిజం చెప్పు. ఈ సితార తెచ్చింది అపర్ణ కోసమే కదూ? కాదే, స్నేహ కోసమే తెచ్చాను. స్నేహ కోసమా? తనకు నీకు పడదు కదరా? ఎలా ఇస్తావు? నువ్విచ్చిన తనెలా తీసుకుంటుంది? ఇదిగో స్నేహ కోసం తెచ్చానని చెప్పాను కానీ స్నేహకి ఇస్తానని చెప్పానా? మరెవరికిస్తావు? అదే అపర్ణకి. అనుకున్నాను రా, తిప్పి తిప్పి అపర్ణకిస్తావని ముందే అనుకున్నాను. ఇదిగో జల్లాయ్, అపర్ణకి ఇచ్చేది కూడా స్నేహకిమ్మని చెప్పడానికే. ఎందుకంటే స్నేహ హ్యాపీ అనుకో అపర్ణ హ్యాపీ, అపర్ణ హ్యాపీ అయితే మీ అన్నయ్య నాయుడు బాబు హ్యాపీ, మీ అన్నయ్య హ్యాపీ అనుకో నువ్వు హ్యాపీ, అంతే కదా. ఇంకేం చెప్పొద్దురా, నీ ప్లాన్ మొత్తం అర్థమైపోయింది. స్నేహాన్ని కాకపట్టి అపర్ణ దగ్గర మార్కులు కొట్టేయాలనే కదా నీ స్కెచ్. స్కెచ్చా? అపర్ణకి స్కెచ్ చేయడం ఏంటే? అదే మంచి చేసుకోవటం.
ఆమె మొహంలో ఆనందం చూడటం కోసం ప్లాన్ చేసావా అంటున్నాను. అవును చెల్లాయి, ఈ సితారిస్తే ఆ పని తీసుకుంటుందంటవా? తీసుకోవడం ఏంట్రా, దెబ్బకు పడిపోతుంది. ఏంటి? అదే ఆనంద పడిపోతుంది అంటున్నాను. అయితే అయితే ఓకే. నువ్వు సితారా ఇవ్వగానే ఇన్నాళ్ళుగా తన మనసులో దాచుకున్న ప్రేమనంతా బయట పెడుతుంది. నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. అపర్ణ, తీసుకో. థ్యాంక్స్. కాకపోతే ఈ సితార నాకెందుకు ఇచ్చావు? మీ చెల్లికి ఇవ్వడానికి. నువ్వే ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చు, కాకపోతే ఇదేమైనా ఆశామాషి సితార అనుకున్నావా? ఇది అందుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి, అంతకు మించిన అర్హత ఉండాలి. ఏంటా అర్హత? నీకేమో ఆడడం వచ్చు, మీ చెల్లికి పాడడం వచ్చు, కానీ ఈ నాయుడు బావుకి రెండూ వచ్చు. కాబట్టి ఈ నాయుడు బావు పాడుతాడు, నువ్వు ఆడాలి. వీలైతే నాతో కలిసి పాడాలి కూడా. అప్పుడే దీన్ని మీ చెల్లికి ఇస్తా. లేదంటే లేదంటే మా చెల్లికి ఇచ్చేస్తా. మీ చెల్లికేం తెలుసు సితార గురించి? అపర్ణ, నువ్వు మా చెల్లిని అవమానిస్తున్నావు. నువ్వు మరి మా చెల్లి టాలెంట్ ని అనుమానించట్లేదా? సరే అయితే నువ్వు పాడడానికి రెడీయా? నువ్వు పాడడానికి రెడీయా? రెడీ. నేను రెడీ. రెడీ. నేను రెడీ. కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా తెలుగింటి కాంతరా తొలి సంజ కాంతిరా నా ఎదరో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తొలి సంజ కాంతిరా సౌందర్యం అమ్మడి ఊరు లావణ్యం ఆ చెలి పేరు కూర్చుని ఉంటే చూసే గుండెలు ఊగాలి తను కదిలిందంటే సాగే కాలం ఆగాలి ఆ నవ్వుకు నేనే దాసోహం ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం. అపర్ణ, నువ్వు సూపర్ సూపర్ అపర్ణ. నువ్వు ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఈ సితారా మీ చెల్లికి ఇచ్చేస్తున్నాను. నేను డాన్స్ చేసింది ఈ సితార కోసం కాదు, మరి నీకోసమే. నిజంగా? ఇలా జరిగితే ఎంత బాగుంటుంది. దేవుడా, ఈ సితారా వల్ల వాళ్ళిద్దరూ కలిసేలా ఆశీర్వదించు. అపర్ణ గారు, అపర్ణ గారు, అపర్ణ గారు, తొందరగా రండి, టైం అవుతుంది. ఏంటండి? మీరు చేసిందేం బాలేదండి. నేనేం చేశాను? అయినా అలా అందరి ముందు నా చేయి పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ చేయి పట్టుకోవడం ఏంటి? పట్టుకోలేదా? నా చేయి పట్టుకుని లాగి డాన్స్ చేయమని చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? నేను మిమ్మల్ని డాన్స్ చేయమన్నానా? ఎప్పుడు? రాత్రి నా కల్లో అండి. ఓహో, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టు పిలిచారు, ఇది చెప్పడానికేనా? ఆగండి ఆగండి ఆగండి. మీరు నా కల్లోకి రావడం నాకు ఇంపార్టెంటే కదండి. సరే సరే, వెళ్దాం పదండి, టైం అవుతుంది. హలో హలో, రండి రండి. ఎక్కడికి? అదే రాత్రి అనుకున్నావు కదా, అదే. మీరు ఇలా సగం సగం చెప్పకండి, ఎవరైనా వింటే మరోలా అనుకుంటారు. మరోలా అంటే అర్థమైందిలేండి. బావమరదలం కదా, ఏదైనా. చాలు, విషయం చెప్పు. అదేనండి, నువ్వు నాకు ఊర్లన్నీ చూపిస్తానన్నావు. నా డ్రీమ్ గర్ల్ అడ్రస్ దొరికేంత వరకు ఊర్లన్నీ తిప్పుతానన్నారు, అప్పుడే మర్చిపోయారా? చూడండి, నా పనులు చూసుకోవడానికి నాకు టైం లేదు. ఇక మీతో పాటు ఎక్కడ తిరుగుతాను?
నా వల్ల కాదు. అంటే రారా? మేమెందుకు రావాలి? ఆ? ఏయ్, నీకేమైనా కాళ్ళు లేవా కళ్ళు లేవా తోడొచ్చి ఊరంతా చూపించడానికి? అయినా చిన్న విలేజ్ లో ఉన్న అడ్రస్సే పట్టుకోలేకపోతున్నావు. నిజంగా నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చావా లేదంటే ఏ హోటల్లో అయినా పనిచేసి వచ్చావా? ఏంటి ఆ మాటలు? ఆ, స్నేహాన్ని ఏం అనుకో అపర్ణ. చిన్న మరదలకి కొంచెం స్పీడ్ ఎక్కువ. భావన కాబట్టి ఆమె అనొచ్చు, నేను పడచ్చు. ఆ? చూడు చోట మరదల్, నువ్వు కప్పుకునే దుప్పటి మీద ఉన్న డిజైన్లో ఎన్ని పువ్వులు ఉంటాయో చెప్పగలవా? ఎన్ని పూలుంటాయో నాకెలా తెలుస్తుంది? కదా, నువ్వు రోజు చుట్టుకుని పడుకునే చిన్న దుప్పటి మీద ఉన్న పువ్వుల గురించే నీకు తెలియనప్పుడు చుట్టూ ఉన్న 20 ఊళ్ళలో 2000 ఇళ్లల్లో నా డ్రీమ్ గర్ల్ ఏ ఇంట్లో ఉంటుందో నాకెలా తెలుస్తుంది? సో మీ హెల్ప్ తీసుకుంటే త్వరగా తెలుస్తుందని రమ్మన్నాను. పదండి వెళ్దాం. మేం రాం. అక్క అక్క, అయ్యో, ఇప్పుడు వదిలి ఎందుకండి? అబ్బా, పిలిస్తే పిలవని అక్క, మనకేంటి భయం? అయినా ఈయన డ్రీమ్ గర్ల్ కోసం మనల్ని ఎందుకు వెళ్ళమంటుంది? అక్క అక్క, అబ్బబ్బబ్బబ్బా. ఏంట్రా పొద్దున్నే వేళతో మీటింగ్ పెట్టావు? అదే అక్క, ఇందాక నీతో చెప్పాను కదా, ఆ, ఆ, ఆ. ఆ. దానికోసమే రమ్మంటుంటే రామంటున్నారు. ఎందుకు రారు? నేను చెప్పినా కూడా రారా? ఏ అపర్ణ, మా తమ్ముడిని ఊళ్ళోకి తీసుకెళ్ళి మన పొలాలతో పాటు వాడు అడిగినవన్నీ చూపెట్టు. అసలు మేమెందుకు చూపించాలి వదినా? మేమేమైనా మీ పని మనుషులమా? స్నేహ, అవసరమైతే పని మనుషులకు కూడా హెల్ప్ చేస్తాం. మన వాళ్ళకి చేయడంలో తప్పే ఉంది. వదిలి చెప్పిన తర్వాత కూడా వెళ్ళకపోతే బాగోదు. వెళ్దాం పద. ఆ, సరే వదినా, అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కాబట్టి నేను వెళ్తానులే. చిక్వెస్టా? చిక్వెస్ట్ ఏంటి? చీక్వెస్ట్ కాదు వదినా, రిక్వెస్ట్ రిక్వెస్ట్. అదేనక్క, ఆజ్ఞాపించడం అనమాట. ఓ, ఏమంటారు? ఆ, అవునవును. ఆ, పదండి మరదల్స్. ఏయ్, ఆ, పదండి అపర్ణ గారు, పదండి స్నేహ గారు. ఉమ్. ఈ సుకన్య రిక్వెస్ట్ చేస్తే కాదనే దమ్ము ఎవరికుంటుంది? కాదు, నాతో పాటు తిరగాల్సిందే అంటే మేం మాత్రం ఆ, రాము. నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరే. ఏమర్థమైంది? ఆ, నాలాంటి గ్లామర్ బాయ్ పక్కన నీలాంటి బ్యూటిఫుల్ లేడీ కలిసి నడిస్తే చూసిన వాళ్ళందరూ మనల్ని లవర్స్ అనో కాబోయే భార్యాభర్తలను అనుకుంటారనిగా రానంటున్నావు. హలో, నీకంత సీన్ లేదు. నువ్వెక్కడా మా అపర్ణత్ ఎక్కడ? ఎక్స్ట్రా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం. ఆగాగు, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? స్నేహ ఇది తను రానంది. ఎందుకు రాదు? నేను తీసుకొస్తా. తనిప్పుడు నాన్నగారి దగ్గరుంది. వెళ్తావా? అమ్మో వద్దులే, మొత్తానికి భలే తప్పించుకుంది. నువ్వు ఒక్కదానివే వస్తే ఏం వెతుకుతావు? మావయ్య, అత్తయ్యతో పాటు నేను కూడా వస్తున్నానుగా. నువ్వా? హ, పెళ్ళికి వెళ్తూ పిల్లిని తీసుకెళ్తున్నట్టుంది. ఏంటి, నేను పిల్లినా? పిల్లివి కాకపోతే బల్లివి. అయినా చాక్లెట్స్ తింటూ ఇంట్లో కూర్చోక పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకే? మావయ్య, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏడ్చవలే, లోపలికెళ్ళా. అమ్మ పంపించింది మామయ్య. నన్ను వద్దన్నావనుకో, ఏడ్చి నిన్ను కూడా వెళ్లకుండా ఆపేస్తా. వద్దులే రాక్షసి, నువ్వు చాలా ముదిరిపోయావే. పద. నన్ను వద్దంటావా? చెప్తా నీ పని. పద. నా డ్రీమ్ గర్ల్ వెతకాల్సిన ఊరు ఇదేనమాట. అవును, ఇదే. వెళ్ళి వెతుక్కో, మేము కార్ దగ్గర ఉంటాం. ఎందుకు? కాపలాగానా? చచ్చా,
రాజావారి పిల్లలై ఉండి కాపలా కైడం ఏంటి? కార్కి లాక్కుంది, మీరు నాతో పాటు రండి. చూడు, ఊరు చూపించమన్నావు, చూపిస్తాను. అంతటితో వదిలే. కాదు, నాతో పాటు తిరగాల్సిందే అంటే మేం మాత్రం ఆ, రావు. నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరే. ఏమర్థమైంది? ఆ, నాలాంటి గ్లామర్ బాయ్ పక్కన నీలాంటి బ్యూటిఫుల్ లేడీ కలిసి నడిస్తే చూసిన వాళ్ళందరూ మనల్ని లవర్స్ అనో కాబోయే భార్యాభర్తలను అనుకుంటారనేగా రానంటున్నావు. హలో, నీకంత సీన్ లేదు. నువ్వెక్కడ, మా అపర్ణత ఎక్కడ? ఎక్స్ట్రా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం. ఓకే ఓకే ఓకే, చూపించండి. పద. అడ్రస్ లేకుండా ఇలా ఎంత దూరం అని తిరుగుతాం మామయ్య? అడ్రస్ ఉంటే మీ ఇద్దరు ఎందుకు నాకు? నేను వెతుక్కోలేనా? లేదు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చాను. అయినా నువ్వేంటి ఏదో లవర్తో నడుస్తున్నట్టు అతుక్కొని మరీ నడుస్తున్నావు? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి, లేదంటే నా డ్రీమ్ గర్ల్ చూసి నువ్వే నా లవర్ అనుకునే ప్రమాదం ఉంది. మీరు ముందెళ్ళండి సో, మేము వెనక్కి వస్తాం. వెనక్కి కాదతయ్య, ఇంటికి వెళ్తాము. సుకన్యక్క, ఆంటీ. ఏంటి? ఆ, అక్క, ఏం కావాలి తమ్ముడు? ఈ ఫోటోలో నా అమ్మాయిని చూసావా? నాకు లైన్ వేయడానికి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నట్టుంది. అలాగా? అపర్ణ, అపర్ణ, ఇప్పుడెలా ఉంది? నాకు డ్రీమ్ గర్ల్ ఉందని తెలిసి నిరాశగా తిరిగి వెళ్ళిపోతున్నట్టుంది.